హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మన స్టైల్లో క్రిస్పీ చికెన్ లాలీపాప్లు అయితే తయారు చేయబోతున్నాం. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకుంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఎప్పుడో మధ్యాహ్నం ప్లాన్ వేసాం, కానీ ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఎప్పుడో మధ్యాహ్నం ప్లాన్ వేసాం, కానీ ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకోటి మన భీమగుడు, అక్కడే మన బ్యాక్ సైడ్ మన క్రాంతి కూడా ఉన్నాడా. ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నాను, డబుల్ టాప్ అని సబ్స్క్రైబ్ ముందు చేసుకోండి. సరేగానే మేము చికెన్ తీసుకుని వచ్చేసాం. దాంతోపాటు ఏవైతే దానికి కావాల్సిన సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చేసాం. ఇప్పుడైతే ఎదురు బొంగులు రెడీ చేసేద్దాం పదండి. అవి దేనికో వీడియో లాస్ట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. అది కూడా ఆలాంటి పుల్లలు కావాలి, మరీ అంతలా అవద్దు. ఇవి గుర్తున్నాయా మన వినాయకుడి పండగ వేసిన ఎదురు బొంగులు ఇవే. ఇప్పుడు ఇవి దేనికంటే చికెన్ దీనికి మా మీదకి వచ్చేయగలరా బాబు. చాలరా ముక్కలు సరిపోతాయి కదరా, అది వచ్చింది. వీటిని అయితే చిన్న చిన్న పుల్లల్లా చేసేసుకుందాం. ఇరుపై షేపులు కొట్టించేస్తున్నాం, షేప్ అవుట్ అవ్వకుంటాను. ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన చికెన్ నీట్గా కడిగేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. ముందు కడుక్కొని ఉడకబెడదాం. ఇదిగోండి మొత్తం అన్నీ మెత్తన పీసులే అన్నీ. అక్కడ నాకు తెలిసి ఒక 2 దుమ్ములు ఉంటాయేమో, కానీ మిగతా అన్ని చూడండి ఎలాంటి పీసులు. చికెన్ నీట్గా కడిగేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ బంగాళదుంపలో కలిపి ఉడకబెట్టుకుందాం. అయ్యే అడ్డటన్న ముక్కలు కొయ్యండి రా. అవసరం లేదులే, అలా అయితే తొక్కలో ఈజీ తీయడం. 4 కదరా. సూపర్ క్రాంతి. ఇప్పుడైతే ఇవి బాగా ఉడికించేసుకుందాం. దీనిపైన మూత పెట్టే, ఆ పైన పెట్టేసే ప్లేట్ పెట్టే అన్నట్టు కొన్ని వేయడం అయితే మర్చిపోయా. అంటే మేము ఇది ఒక వీడియో చూసి చేస్తున్నాం అనమాట. ఆ వీడియోలో ఏవైతే వేసారో సేమ్ అయ్యి వేస్తున్నాం. అందా అయ్యి ఏడు మిరియాలా మిరియాలు వేసి ఉడకబెట్టాలా. ఫస్ట్ టైం చూస్తున్నాం అలాగే ఏడవుతుంది ఏంటో. వేసే కొంచెం సాల్ట్ కూడా వేయాలా. సాల్ట్ కూడా వేసేసుకున్నాం. చాలు కొంచెం ఉంటుంది, ఎక్కువైపోద్ది. ఎక్కువైపోద్దిరా. సరే సరే ఆపే చాలు. ఇంకా మా అమ్మగారు అయితే బజ్జీలు చేశారు. అది బాగా ఉడికేలోపు తిందాం. నీకు తెలుసు ఏం బాగాలేదు. పద బయట పదరా పోదాం. భీమా బజ్జీలు తిందాం పద. చాలే ఉడిపోయినంతే. అది ఉడికేలోపు కానుదాం. సూపర్ ఉన్నాయి. జంపాలు మేము పంపాలి. నేను చేసుకుని ఎలా ఉంటుందో తెలియదు, కానీ బజ్జీలు మాత్రం అదిరిపోయి బాగా ఉడుకుతున్నాయి. మూతని తీసా ఏ చికెన్ పీస్ లేవు. చికెన్ పీస్లు అంత బేగా ఉడకవు కదా, అందుకని ఎక్కువసేపు ఉడుకుతున్నాం. బాయిలర్ కోడిలే మా స్వీట్ అలా అయిపోయింది. ఉడికిన తర్వాత అయితే కొన్ని చేయాల్సి ఉందన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది మాకే. అది ఉడికేలోపు ఎలాగో టైం పట్టేలా ఉందని అవి ఇప్పుడే చేసేస్తున్నాం. అదేంటంటే ఏం లేదు, బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని అయితే మిక్సీ ఆడించి పౌడర్లో చేసుకోవాలి. ఇప్పుడైతే దాన్ని పౌడర్లో చేసేద్దాం రండి. కూడా వస్తుందా? అక్కడ ఉంటుందా, పక్కనే ఉంటుందా చూడు. మొత్తం బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసిరా, పౌడర్లో అయిపోలే. మొత్తం నెయ్యొద్దే, బాగా ఎక్కువ నల్లదు. దిస్ పుట్టింగ్ బ్రెడ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు 4-5 సార్లు వచ్చాను. 4-5 సార్లు గ్యాస్ ఆపేసాను వచ్చి. అది పెద్ద మంట ఆడితే పొంగిపోయి మొత్తం వాటర్ అంతా గ్యాస్లో పోయేది. అదే లోపలికి ఉడికిపోయిందిరా. మా భీమ కూడా టెస్ట్ చేస్తున్నాడు, చికెన్ కాలిందా లేదా, అదే ఉడికిందా లేదా అని. మా తమ్ముకి వాడు దుమ్ములు ఇస్తాడు. ఉడికిపోయినట్టు ఉందా? ఉడికిపోయింది కానీ కాలిపోతుంది. చూడు ఇలా 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 పౌడర్లో అయిపోతుందా లేదా? అదే పౌడర్లో అంటున్నాను మెత్తగా.
మనకి దోల తీరింది. ఇప్పుడు వచ్చాను సైంటిస్ట్. ఇప్పుడు అంత కాస్ట్ ఏటా ఈజ్ కాస్ట్ ఎస్టా అంటాడు. ఇది ఉడికెళ్ళలేదు కానీ ఇంకా తర్వాత కార్యక్రమాలన్నీ చేసేద్దాం. దీనికి మనకి కోడిగుడ్లు కూడా కావాలి. అది ఎందుకో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అది ఉడికిందో లేదో తెలియదు కానీ దించేద్దాం. వాటర్ చూడవా అంతలో వాటర్ నిండాగా వేసాం, అది మొత్తం సగానికి అయిపోయింది. ఉడికినా లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉడకపోతే మిక్సీలో వేసి మిక్స్ కూడా వేద్దాం. మిక్స్ కూడా వద్దాం. అరే బంగాళదుంప ఇంకా లాస్ట్ బంగాళదుంప ఉన్నది, ఇది కూడా తొక్కలుచిరా నీట్గా. దాన్ని మొత్తం పిండిలా చేసేయాలి. ఇప్పుడు ఈ మాసం కూడా పిండిలా చేసేయాలన్నమాట. ఈ ఉడకలేదు సరిగ్గా, ఏం చేయాలి అర్థం అవట్లేదు. దీన్ని అయితే ఇప్పుడు పిండిలా అవుతుందిరా. ఇంకండి పర్లేదు ఉడికింది, దీన్ని కూడా పిండిలా చేసేద్దాం. ఇప్పుడైతే చికెన్ని మొత్తం కైమా చేసి పారేద్దాం. ఏ రియా, మొత్తం చికెన్ అంతా కైమా చేసి పారేసాం. మా బంగారాజు కూడా ఏమో దాన్ని ముద్దలా చేసాడు. నా పేరు బంగారాజు, నేను నలిపింది బంగాళదుంప. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం, దాంతోపాటు మసాలాలు కూడా అంటించేద్దాం. దగ్గరకు వచ్చిండే చికెన్ మొత్తం నీట్గా మెదిపేసాం కదా, అలాగే బంగాళదుంప కూడా మెదిపేసాం. ఇప్పుడైతే ఈ రెండింటిని నీట్గా మిక్స్ చేసుకున్నాం. బాబా ఇప్పుడే మనం దీనికి మసాలాలు అవి యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసేద్దాం, మసాలాలన్నీ వేసేద్దాం. ఇది మొత్తం వేసేద్దామా? అది మొత్తం ఎందుకు కొద్దిగా సరిపోద్దా? అల్లం పేస్ట్ మొత్తం పెద్దాం. ఇది ఆయిల్ రాసుకోవచ్చు అంటే. ఓకే, నా చేతి కంటే మొత్తం నీట్గా బంగాళదుంప చికెన్ బాగా మిక్స్ అయిపోయే వరకు కలిపేద్దాం. ఇందులో మొత్తం మసాలాలు కూడా వేసాం, దాంతోపాటు మైదా పిండి కూడా వేసాం. చూడడానికి అదేలా అనిపించవచ్చు. చూడండి దీన్ని ఎలా తయారు చేసాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసాం. ఇప్పుడైతే చెప్పాను కదా, చీజ్ ఎప్పుడు తీసుకురాలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చాం సూపర్ మార్కెట్కి వెళ్ళి. ఏమో ఇది ఎలా ఉంటుందో. దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలు చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే లాలీపాప్ తయారు చేసేద్దాం. వచ్చేయండి, దాన్ని అప్పడం చేసిరా. చిన్న ముక్క తీవే ఏరా ఎట్టెట్టు ఎడతాను ఉండవే. దాన్ని కరెక్ట్గా దానికి అదే పుల్లకి సెట్ చేసి ఇది ఆడదాం మధ్యలోనే. ఆ తర్వాత రౌండ్ చేసి ఎక్కువ వేస్తాను లేదు, అందులో ఎక్కువ ఉన్నాయి. ఓకే, తీసేస్తాం. ఎట్టే సెట్ చే అవి పెద్ద ముక్కలు బాగా పెద్ద. ఇంకెందుకు కూడా చెత్త నువ్వు ఎట్టే అవి బయటికి వచ్చాయి, ఏం బాగాలేదు. నువ్వు సరిపోద్ది. ఫస్ట్ ఇందులో వేసేసుకుని వంట చేయడం బెటర్. అరే ఏడ్ చేస్తున్నా బెస్లో సరే అలాగే అదే చెప్తున్నాను. అరే ఏడ్ చేస్తున్నావురా, అది అలా వచ్చింది. ఆడు దుమ్ములతో చేసాడు, మనం పుల్లలతో చేసాం. ఓకేలే, ఇదిట్రా ఎలా ఉంటది. మందు బాండం అయిపోయింది. లెగ్ పీస్ అంటే అదే లాలీపాప్, చికెన్ లాలీపాప్ అంటే ఎలా ఉంటది అండి. ఒక లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఎలా ఉంటుందో ఏటో టేస్టీ అయినా నేనే. బాగుంటుంది, వాసన బాగుందిరా. కొద్ది మనం బాగా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చాను, ఇది మొత్తం అంటిపోయింది. ఇవి అయితే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది చేయడానికి. కరెక్ట్గా సెట్ చేద్దడం లేదు, మళ్ళీ పుల్ల బయటకు వచ్చేస్తుంది లోపల నుంచి. ఇప్పుడైతే మొత్తానికి 3 చికెన్ లాలీపాపులు రెడీ అయ్యాయి. కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇందులో ఏదైతే పెద్దది ఉంటుందో అదే తీసుకుంటున్నాను, అప్పుడు తెలుస్తుంది ఏదో బాగుందా. ఎలా అయితే నా మొత్తానికి ఇవి రెడీ అయిపోయి ఇంకా లాస్ట్ ఒకటి మిగిలి ఉన్నది. వీటిని తీసుకెళ్ళి మనం ఎగ్ తయారు చేసాం కదా, ఎగ్ పగలగొట్టి వాటిలో ముంచి బ్రెడ్ని పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్లో ముంచి
నూనెలో వేసి వేపిడమే కొంచెం చిన్నది కలర్ మారే వరకు. సరే నేను లేట్ చేయకుండా వేపేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానే. నూనె ఆల్రెడీ ఇందాక మా అమ్మ బజ్జీలు చేసిందని చెప్పాను కదా, ఆ నూనె ఉన్నది అందులో వేసుకుని వేపేద్దాం. ఏరా అప్పుడే కాలిపోయిందిరా. డొల్లా ఏ డోర్లా కావట్లేదు అది. ఇందా పెట్టింది. ఓకే ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని బాగా మిక్స్ కొడదాం. ఫస్ట్ నీట్గా ఇందులోనే ఉంచుకుందాం. ఏదో చిన్న స్పూన్ ఇవ్వు, అంచులో అంచుకో. అరే ఊడిపోయిలో ఉందిరా. ఊడదు ఏది నువ్వు చేయలేదు అతను. ఓకే అందులో ఉంది. గుడ్డు బాగా ముంచిన తర్వాత పర్లేదే. ఓకే ఇది ముంచేసాం కదా, ఇప్పుడు బ్రెడ్ దాంట్లో ముంచేద్దాం. చేతేరా సరిపోదు కానీ పుల్ల ఊడిపోతుందిరా. అందుకే చేతేసే. ఈ పుల్ల అయితే లూజ్ అయిపోతుందా, అది పట్టుకుని వేసామంటే పక్క పడిపోతుంది. అలాగేరా ఏమవుతుంది కానీ చేతికి. సరే ఇదిగో నువ్వు గట్టి కొడుచుకోవాలి ఆ రోజులుగా. ఊలేదు మాకు అంతే. గోలెట్టకుండా ఏం అవ్వదు. ఇప్పుడు ఏమైంది? అరే అరే ఓకే సక్సెస్ఫుల్ గా ఒక లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. సౌండ్ మీద చూసారు కదా అలా అయితే అంత మాడిపోతుంది. మధ్యలో ఇరిగిపోయింది అది. జరిగిపోయిందా? గరిటమే పడిపోయిందా? ఎంతో కష్టం అనుకున్నాం కానీ చేయడం సింపులే. ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్. పెట్టు మళ్ళీ ఊడిపోద్రా. ఎలా అయితే నేను మొత్తానికి మన క్రిస్పీ చికెన్ లాలీపాప్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. వచ్చేయండి, చూస్తుంటారు నోరు ఊరేస్తుందా. సేమ్ మనం వీడియోలు చూసినట్టు వచ్చా. టేస్ట్ బాగున్నదా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగుంది. ఉందా దగ్గర తీసిరా సంగత. సాయిందా ఇదిగో చీజ్ చూడండి ఎలా ఉందా. ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. చీజ్ వేసుకున్నాం అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ఐటెం అయితే మీరు కూడా ట్రై చేయండి, బాగున్నదా? ఏ ఐటెం ట్రై చేయాలి కింద కామెంట్ చేసేయండి. సరే వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.